విజయదశమికి భీమవరం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి సుమారు 35 కోట్ల విలువ కలిగిన 23 కేజీల బంగారంతో స్వర్ణాభరణాలు తయారు చేయించనున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శ్రీ మావుళ్లమ్మ అమ్మవారికి ఇప్పటి వరకు భక్తులు సమర్పించిన 23 కేజీల బంగారాన్ని సోమవారం ఎమ్మెల్యే అంజిబాబు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు దేవస్థానం సభ్యుల సమక్షంలో స్వర్ణ వస్త్రనిధి కమిటీ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ త్వరలోనే అమ్మవారికి 100 కేజీల బంగారంతో సంపూర్ణ స్వర్ణ వస్త్రాన్ని తయారు చేస్తామని, సుమారు 150 కోట్ల విలువ కలిగిన బంగారంతో స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని, గ్రామ దేవతల ఆలయాల్లో స్వర్ణ వస్త్రం గొప్ప చరిత్రని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 50 కేజీల బంగారు ఆభరణాలు అమ్మవారికి ఉన్నాయని, ప్రస్తుతం 23 కేజీల బంగారు పలు రకాల ఆభరణాలు తయారు చేయిస్తున్నామని, మరో 27 నుండి 30 కేజీల బంగారం కావాల్సిందని అన్నారు. దాతలు భక్తుల సహకారంతో 100 కేజీల బంగారంతో స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అంజిబాబు తెలియజేశారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డిఎల్వి రమేష్ బాబు, జేఈఓ పల్లం రాజు, అసిస్టెంట్ కమిషనర్ హరిసూర్యప్రకాష్, సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ ఇప్పటి వరకు అమ్మవారికి 3000 మంది భక్తులు 13 కేజీల బంగారం బిస్కెట్ రూపంలో కేజీ 378 గ్రాములు, కాయిన్స్ రూపంలో 5 కేజీల 323 గ్రాములు, హుండీల ద్వారా 980 గ్రాములు, 2 కేజీల 139 గ్రాముల బంగారం విరాళంగా అందించారని అన్నారు. మొత్తం 23 కేజీల 139 గ్రాముల బంగారం భక్తులు సమర్పించారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యులు, పలు దేవాలయాల ఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు. మన గ్రామ దేవత శ్రీ 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 మావుళ్లమ్మ వారు ఈ పట్టణానికే కాక యావత్ భారతదేశానికి ప్రపంచంలో ఉన్న భక్తులకి వెళ్ళిపోయింది. ఈ తల్లి కోరిన కోరికలు తీర్చే తల్లి. ఎవరు ఏ కోరిక కోరితే ఆ కోరికలు ఖచ్చితంగా తీర్చుంది. అటువంటి తల్లి మన భీమవరం పట్టణంలో ఉండడం మన అదృష్టం. ఈ తల్లి మొత్తం స్వర్ణమయం అవ్వాలని ఆలోచనతోటి ఆవిడ అనుగ్రహించింది. 2009లో నేను శాసనసభ్యుడిగా ఉండగా ఇదే స్టేజ్ మీద ట్రస్టీ బోర్డు మెంబర్స్ ని ప్రకటించి యాదృచ్ఛికంగా ఆ తల్లి నాతో పలికించింది. బంగారు పట్టు చీర చేయించాలి అని నేను అనౌన్స్ చేశాను. ఆ 2009లో అనౌన్స్ చేసినప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ప్రమాణంగా 50 కేజీలతో అమ్మవారి ఒంటి మీద బంగారం వస్తువు చేయించడం జరిగింది. తర్వాత 23 కేజీల బంగారం కూడబెట్టడం జరిగింది. 1924లో నేను శాసనసభ్యుడిగా లేనప్పుడు ఆ వస్తువు చేయడానికి వీలుపడలేదు. ఇప్పుడు మళ్ళీ శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధ్వర్యంలో, ఎండోమెంట్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో, కమిషనర్ గారి ఆధ్వర్యంలో, మా సోదరు డీసీ గారి ఆధ్వర్యంలో ఈ 23 కేజీ బంగారాన్ని వస్తువు చేయడానికి పర్మిషన్ తీసుకొచ్చి ఒక కమిటీని ఏర్పాటు చేశాము. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఈ వస్తువులు తయారు చేయడానికి 100 సంవత్సరాలు అనుభవం ఉన్న కారుమూరు పెరుమాళ్ గుప్తా గారి ద్వారా ఈ ఆభరణాలు చేయడానికి ఈ రోజు వారికి అప్పగిస్తున్నాం. త్వరలో అమ్మవారు సంపూర్ణ సొంతమైన అవుతుంది. ఇది చరిత్ర. భారతదేశంలో గ్రామ దేవతల ఆలయాల్లో ఏ గ్రామ దేవతకి 364 రోజులు బంగారు స్వర్ణమయంతో ఉండడం ఒక మావుళ్లమ్మ వారే. భారతదేశంలో ఎక్కడా లేదు. ఈ తల్లికి ఈ బంగారు వస్తువు ఎప్పుడు 364 రోజులు తల్లి ఉంటేనే ఉంటాయి. తల్లి బంగారం అనేది పోతుంది. చూసే భక్తులకి తల్లి ఒళ్ళు జగించంటే కనుక కనిపిస్తుంది. అటువంటి తల్లి మన
ప్రాంతంలో మన దేవాలయ పట్ల ఉంటాం, మన అందరి అదృష్టం. ఈ 23 కేజీల బంగారం అంటే ఈ వీళ్ళు సమానంగా 35 కోట్లు. అమ్మవారికి వస్తువులు చేయంగా ఇచ్చే బంగారం 35 కోట్లు. అంటే అమ్మవారి సుమారుగా 100 కేజీల బంగారంతో వెలసిస్తుంది. 100 కేజీల బంగారం అంటే ఇప్పుడు వాల్యూ ప్రకారం 150 కోట్లు. అమ్మవారికి ఆ తల్లి అనుగ్రహంతో, ఆ తల్లి ఆదేశాలతో మా నోటితోటి మాట అనిపించింది. ఆ మాట ఫలితమే ఈ రోజు 150 కోట్ల రూపాయలు ఆశించబడింది. ఇది ఒక చరిత్ర. ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే తల్లి అనుగ్రహం, దేవాదాయ ధర్మదాయ శాఖ వారి అనుమతులు ముఖ్యం. ఈ కార్యక్రమం చేయడానికి మన డీసీ గారు ఎంతో శ్రద్ధ వహించి ఎట్టి పరిస్థితుల్లో అమ్మవారికి ఈ వస్తువులు చేయాలి, ఆయన దేవాదాయ ధర్మదాయ శాఖ రూల్స్ కూడా పక్కన పెట్టి వెంటనే మా మాటకి గౌరవించి ఈ వస్తువులు చేయడానికి పర్మిషన్ తీసుకొచ్చారు. మనందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. ఎంతో మంది దాతలు, ఎంతో మంది భక్తులు ఈ 100 కేజీల బంగారానికి సహకరించారు. వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. ఒక మంచి మాట మాట్లాడితే, ఒక మంచి ఆశయం సంకల్పిస్తే అది ఎంత గొప్పదవుతుందో అమ్మవారి బంగారం అమ్మయ్యే ఒక ఉదాహరణ. ఒక్క మాటతోటి 100 కేజీల బంగారం భక్తులు ఇచ్చారంటే అమ్మవారి మహిమ ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయండి. కానీ ఒక ఇబ్బంది ఉంది, సరైన రక్షణ లేదు. 3 షిఫ్ట్లతోటి గన్మెన్లు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో నేను మాట్లాడడం జరిగింది. దాని మీద కమిటీ చేశారు, ఆలోచన చేస్తున్నారు. త్వరలో 3 షిఫ్ట్లతోటి, ఒక్కో షిఫ్ట్ కి 2 గన్మెన్లతోటి 3 షిఫ్ట్లు 324 గంటలు కూడా వెపన్స్ తోటి కాపలా ఉండే విధంగా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి మొత్తం ప్రజలందరిగా మనోభావంతో కూర్చున్న ఆశని ఈ పని ఎంత కమిటీ ప్రతిపాదించడం ప్రపోజించక మాకు దేవాదాయ శాఖలో అత్యంత సంక్లిష్టమైన పని ఈ వస్తువు పర్మిషన్ బంగారం పెట్టుకోవడం ఉంది. అయినప్పటికీ ఎమ్మెల్యే అదే పని సంవత్సరాల కాలంగా ఈ పని మీదే మంత్రి గారిని, మా కమిషనర్ గారిని అదే ప్రసాద్ కలుస్తూ మమ్మల్ని కళలు చెప్తూ చెప్పడానికి పూర్తి స్థాయిలో అనుమతులు పొందలేని కమిటీ నియామకం ఒకే జీవోలో ఎమ్మెల్యే ఉండడం వల్ల కమిటీ నియామకం, అలాగే బంగారం కౌంటర్ ఏర్పాటు కూడా, అలాగే 23 కేజీల బంగారాన్ని ఈ స్వర్ణమయ కమిటీకి మన యొక్క గౌరవ శాసనసభ్యుల వారు ఆయన యొక్క సంకల్ప బలం ఎంత గొప్పదో ఈ యొక్క ఇది ఉదాహరణ. అమ్మగారు ఒంటి మీద 51 కేజీలు బంగారం, మరి ఇప్పుడు 23 కేజీలు. విజయనగరానికి అత్యంత స్వాభావికంగా తయారవుతుంది మౌరమ్మ దేవస్థానం, మన జిల్లాలోనే అతిపెద్ద దేవస్థానం. మన గౌరవ శాసనసభ్యుల వారు ధర్మపతి సత్యవతి గారి సంకల్పం ఎంత గొప్పదో కూడా ఈ యొక్క చీకటిది. ఆవిడ మహాతల్లి, మహాభక్తురాలు అమ్మవారికి. వారి భక్తుల సెంటిమెంట్ ఏంటన్నది నా కళతో చూసేది. నేను ఎలా అంటే వారు ఇచ్చే ప్రతి గ్రామ బంగారం ఈ యుగాల వరకు అమ్ముంటుంది, దేవాలయం ఉంటుంది. ఎన్ని యుగాలైనా సరే అమ్మవారు ఒంటి మీద అలంకరించే బంగారం వారి యొక్క చేతుల్లో వచ్చిందని ఎంతో చక్కటి అనుభూతులు పొందుతున్నారు. మంచి సెంటిమెంట్ ఇది. భక్తులందరికీ కూడా ధన్యవాదాలు. ప్రారంభించాలన్నా, పూర్తి చేయాలన్నా ముందు సంకల్పం చాలా గొప్పది. మన ఎమ్మెల్యే గారు గతంలో శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని సంకల్పించారు. అమ్మవారు ఆశీస్సులు ఇచ్చి మీ అందరి సహకారంతో మరలా వారు శాసనసభ్యులుగా ఎన్నికలైన తర్వాత వారి చేతులుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని అమ్మవారు అనుగ్రహించింది. దానికి అనుగుణంగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, దేవాదాయ శాఖ మంత్రులు వారు మరియు కమిషనర్ గారు మొత్తం జారీ చేసి ఒక కమిటీ జరిగించి వారి అందరి యొక్క ఆధ్వర్యంలో 23 కేజీల బంగారాన్ని అమ్మవారి